పోర్ త్రూ కోల్డ్ వాటర్. మనం ఎప్పుడైనా సరే చిన్నప్పుడు మనకు మంచి మార్కులు వచ్చాయి, పక్కింటి అబ్బాయి కూడా మన స్కూలే, సో అతని మార్కులు సరిగా రాలే, నీకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, టపక్కన ఏం చేస్తాం మనం, ఇంట్లోకి వెళ్ళి మమ్మీ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, నా డాడీ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ అంటాం. సో ఇమ్మీడియట్గా అమ్మ ఏం చేస్తుంటే నోట్లో టక్కన చగడ పెడతాం, బా సూపర్ బిడ్డ, సో ఈరోజు నా బిడ్డను పిలుచుకున్నారా అంటారు. మరి పిల్లడు గమ్మున ఉంటాడా, ఇంట్లో అమ్మ చెప్తాడు, నాన్న చెప్తాడు, బ్రదర్ అందరూ చెప్తాడు. దాంతోపాటుగా పక్కింటి ఆంటీ కాడు కూడా పోతాడు, వాళ్ళ కొడుకు కూడా అదే స్కూలే, కానీ మనకి మార్కులు పూర్ మార్కులు వచ్చినాయి. అక్కడ పోయి ఆంటీ ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, మీ అబ్బాయికి రాయాలని డ్యాన్స్ చేసామనుకో, అమ్మాయి ఆంటీ ఏముంటుంది, సల్లే పోయి పెద్ద మార్కులు వచ్చినాయి, నేను కాపీ కొట్టినవులే అంటది. అంటే మనం కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే పక్కింటి ఆంటీ ఏం చెప్పింది, పెద్ద చదివినలో పోయి నీకే వచ్చు అన్నట్లు అనేసా. అంటే నీకు ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి నీ ఫేస్ ఒక్కసారి ఏం చేసినామా, సపక్కన నీళ్ళు చల్లేసింది, మొక్క మీద నీళ్ళు చల్లేసింది. సో ఎప్పుడు నీళ్ళు చల్లేసిందో నువ్వేపోయినాగా ఏడ్చుకుంటూ డల్ అయిపోయినావు. దట్ ఈస్ ద మీనింగ్ పోర్ ద కోల్డ్ వాటర్ ఆర్ త్రో ద కోల్డ్ వాటర్. అంటే ఏమంటే ఒక వ్యక్తిని, హ్యాపీగా ఉన్న వ్యక్తిని నిరుత్సాహపరచడం, హ్యాపీగా ఉన్న వ్యక్తిని నిరుత్సాహపరిస్తే ఉంటాం మనం. పోర్ అంటే పోయడం, త్రో అనే విసిరివేయడం. దేన్ని కోల్డ్ వాటర్ చల్లినారంటే ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమవుతాడప్పుడు డిసప్పాయింట్ అవుతాడు. టు డిస్కరేజ్ బై షోయింగ్ ఇండిఫరెన్స్.